అందరికీ నమస్తే అండి. వల్లభనేని బాలశౌరి గారు పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అతి పెద్ద శత్రువుగా మారబోతున్నారేమో, మారే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి కేశినేని నాని గారు పెద్ద శత్రువుగా మారారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శించాలంటే, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని విమర్శించాలంటే కొడాలి నాని గారి స్థాయిలోనే కేశినేని నాని గారు కూడా తగులుకున్నారు. సో టీడీపీలో జరిగిన అంతర్గత వ్యవహారాలన్నీ కూడా కేశినేని నాని గారికి తెలుసు కాబట్టి ఆయన మాట్లాడతారు. సేమ్ ఇప్పుడు అదే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలన్నీ రఘురామకృష్ణరాజు గారికి తెలుసు. సో ఆయన గత 4 సంవత్సరాలుగా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. సో ఇప్పుడు ఆ కోవలోకే బాలశౌరి గారు కూడా వచ్చారు, బాలశౌరి గారు కూడా వస్తారు. సో వల్లభనేని బాలశౌరి గారు మామూలు వార్నింగ్ కాదు, ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాలశౌరి గారిని డిస్టర్బ్ చేయకూడదు. ఏదో షర్మిల గారినో, సునీత గారినో, రఘురామకృష్ణరాజు గారినో, లేదంటే ఇంకెవరినో వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీలో కావచ్చు, ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు కాక, కానీ బాలశౌరి గారిని మాట అనలేరు. ఎందుకు మాట అనలేరంటే బాలశౌరి గారికి ఆశాంతం తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పుడు వరకు ఆ పార్టీలో జరిగిన అంతర్గత వ్యవహారాలన్నీ బాలశౌరి గారికి తెలుసు. బాలశౌరి గారేమో ఇప్పుడు కొత్తగా వచ్చిన రాజకీయ నాయకుడు కాదు. 2009లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు, 2014లో పోటీ చేసి ఓడిపోయారు, 2019లో మొదటిసారిగా ఎంపీగా గెలిచారు, మళ్ళీ 2024లో పోటీ చేయబోతున్నారు. ఆయన ఒక పెద్ద కార్పొరేట్ శక్తి, ఆయన ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ పిల్లర్. సో ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని పర్సనల్గా కూడా వాళ్ళిద్దరికి మంచి అటాచ్మెంట్ ఉంది. ఢిల్లీ స్థాయిలో కూడా ఎన్నో లాబింగ్లు ఆయన చేశాడు. వైసీపీలో చాలా ఇంటర్నల్ వ్యవహారాలు ఆయన నడిపించాడు. సో అటువంటి వ్యక్తి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన మాట్లాడాలంటే ఇంటర్నల్ వ్యవహారాలు చాలా మాట్లాడవచ్చు. వైసీపీకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇంటర్నల్ వ్యవహారాలు బాలశౌరి గారు మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు. కానీ ఆయన మాట్లాడు. ఆయన నిన్న అదే అన్నాడు, 2004 నుంచి ఏం జరిగిందో మొత్తం నాకు తెలుసు, కానీ నేను మాట్లాడను, ఎందుకంటే నేను మనిషినే కదా, ఏ మొహం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు అని చాలా సీరియస్గా కామెంట్ చేశారు. జగన్, మీరు చెప్పే మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎన్నికల సభల్లో అసలు అబద్ధాలు చెప్పను అంటున్నారు, కానీ పదే పదే మీరు పెద్ద పెద్ద అబద్ధం చెప్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఉంటుందని చెప్పారు. రాజధాని పరిసర ప్రాంత ప్రజాప్రతినిధులని మాకు ఆనాడు రాజధాని పేరు చెప్పి ఓట్లు అడగండి అని చెప్పారు. మీ మాటలు నమ్మినందుకు మమ్మల్ని అపాశుభాలు చేశారు. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలి? మీ ప్రభుత్వంలో చేసిన పనులకు నిధులు రాక టెండర్లు పిలిస్తే గుత్తేదారులు ముందుకు రాలేని పరిస్థితి కల్పించారు. 2004 నుంచి 2009 వరకు ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు. పెద్ద పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. 2019 నుంచి 24 వరకు నాకు తెలియని విషయాలేమీ లేవు. అయితే నేను క్రమశిక్షణ ఉన్న రాజకీయ నాయకుడిని. ఇది పాయింట్. 2004 నుంచి 2009 వరకు ఏం జరిగిందో మొత్తం నాకు తెలుసు, చాలా పెద్ద విషయాలు ఉన్నాయి అని ఆయన అన్నారంటేనే 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాలా చేశారు అనేది ఒక పెద్ద ఆరోపణ. సిబిఐ కేసులు కూడా ఉన్నాయి. సో అందుకు ఇండైరెక్ట్గా వల్లభనేని బాలశౌరి గారు జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు, నేను మొత్తం చెప్పేస్తా, నాకు మొత్తం తెలుసు, నా జోలికి రావద్దు అని. అలాగే 2019 నుంచి 24 వరకు నాకు తెలియని విషయాలేమీ లేవు అన్నారు. అంటే ఇప్పుడు కూడా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. సో ఇది కూడా ఒక వార్నింగే. అంటే వల్లభనేని బాలశౌరి గారు సింపుల్గా, సూటిగా, స్పష్టంగా, డైరెక్ట్గానే వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. మీ విషయాలు, మీ బాగోతాలు నా దగ్గర ఉన్నాయి. సో మీరు ఏమైనా మాట్లాడితే నేను బయట పెడతా, ఇప్పుడైతే నేను బయట పెట్టాలనుకోవట్లా. మీరు నా పట్ల ఏమైనా అగౌరవంగా సోషల్ మీడియాలో ఇచ్చేసినా, ఏం మాట్లాడినా సరే నేను బయట పెట్టేస్తా. ఇప్పుడైతే నేను మర్యాదస్తుడిగానే ఉంటున్నా, నాకు మొత్తం తెలుసు, ఒక క్రమశిక్షణ కలిగిన రాజకీయ నాయకుడిని కాబట్టి నేను ఇప్పుడేం చెప్పట్లా. ఎందుకంటే రాజకీయాల్లో మొత్తం తెలుసు కదా అని ఊరికే వాగేయకూడదు. ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ ఇదే బాలశౌరి గారు వైసీపీలోకి వెళ్లాల్సి రావచ్చేమో, ఎవరికి తెలుసు? రాజకీయాల్లో నాయకుడు ఎప్పుడు ఏ పార్టీ మారతారో ఎవరికి తెలుసు? ఇప్పుడున్నారు బాలశౌరి గారు, ఈ పార్టీలోకి, జనసేనలోకి వచ్చారు. ఏమో రేపు పొద్దున్న 2029నో 2034నో మళ్ళీ వైసీపీకి వెళ్ళాల్సి రావచ్చు కదా. సో అలా రాజకీయ నాయకులు పార్టీలు మారడం సహజం. పార్టీ మారిపోయాం కదా, ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటారు కదా, అలా చేయకూడదు. ఇప్పుడు కొడాలి నాని గారు అలాగే చేశారు, అందుకని ఆయన పార్టీ మారలేరు, ఆయన జీవితాంతం వైసీపీలోనే ఉండాలి. వల్లభనేని వంశీ గారు అదే చేశారు, అందుకని ఆయన పార్టీ మళ్ళీ మారలేరు, ఆయన ఏ పార్టీ తీసుకోదు, ఏరు దాటాక తెప్ప తగలేశారు, అందుకని ఆయన జీవితాంతం వైసీపీలో ఉండాలి. రోజా గారు అదే చేశారు, చాలామంది నాయకులు అలాగే చేశారు, ఏరు దాటాక తెప్ప తగలేశారు, ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నాశనం చేసుకున్నారు. కానీ బాలశౌరి గారు కనుక ఇప్పుడు వైసీపీ గురించి నాకు మొత్తం తెలుసు కదా అని ఆయన మొత్తం మాట్లాడాడు అనుకోండి, ఏమో భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో. సో అందుకని నేను మాట్లాడను, మీరు కూడా మీ పనుల్లో మీరు ఉండండి అనేటట్టు ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ ఇచ్చాడనమాట.